హన్మకొండ ఎల్కుతుర్తి వేదికగా కాసేపట్లో నిర్వహించబోతున్న సభ కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ శ్రేణులు మాత్రమే కాదు చిన్న చితగా అందరూ కూడా కేసీఆర్ అభిమానులంతా కూడా అక్కడికి చేరుకుంటున్నారు. తమ అభిమాన నేత కాసేపట్లో తమ కోసం ఏం ప్రసంగించబోతున్నారు, ఏ విషయాలను ప్రస్తావించబోతున్నారన్న ఉత్కంఠ వారిలో కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం అక్కడి నుంచి మరింత సమాచారాన్ని కనుక్కునే ప్రయత్నం చేద్దాం. మా కరెస్పాండెంట్ దిలీప్ మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. దిలీప్, చూస్తూ ఉన్నాం ఇసుక వేస్తే రాలనంత జనం కనిపిస్తూ ఉన్నారు, డ్రోన్ విజువల్స్ కనిపిస్తూ ఉన్నాయి, చాలా పెద్ద సంఖ్యలో కార్యకర్తలు ముఖ్య నేతలంతా కూడా అక్కడ హాజరైన దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఎలాంటి వైబ్ కనిపిస్తూ ఉంది నేతల్లో అంటే ఏం చెప్తారు? వరంగల్ జిల్లాలో సమ్మక్క సారక్క జాతర జరిగితే ఏ రకంగా తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి భక్తులు హాజరవుతారో సేమ్ అదే సిచ్యువేషన్ ప్రస్తుతం కొనసాగుతుంది. సో వరంగల్ జిల్లా మొత్తం కూడా బీఆర్ఎస్ కార్యకర్తలతో మొత్తం కూడా దిగ్బంధం అయిందని చెప్పుకోవచ్చు. సో మొత్తం కూడా సభా వేదికకు మొత్తం కూడా చాలా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కావచ్చు, అలాగే సామాన్య ప్రజలు కావచ్చు, చాలా పెద్ద ఎత్తున కూడా చేరుకునే పరిస్థితి కనిపిస్తుంది. సో సభ అయితే ప్రారంభమైంది. ధూమ్ధామ్ కార్యక్రమం రసమై బాలకిషన్ ఆధ్వర్యంలో కొనసాగుతుంది. ధూమ్ధామ్కి సంబంధించి ఇప్పటికే ఒక ప్రణాళికను కూడా సిద్ధం చేసుకున్నారు. ఎప్పుడు ఎలాంటి పాటలు పాడాలి, ఏ రకంగా వచ్చేటువంటి కార్యకర్తలను జోష్ నింపాలి అనేటువంటిది ముందుగానే ప్లాన్ చేసుకున్నారు. ఆ రకంగా ఇక్కడ ధూమ్ధామ్ కార్యక్రమం కూడా కొనసాగుతుంది. ఇక ముఖ్య నేతలందరూ కూడా ఇప్పటికే సభా వేదిక వద్దకు చేరుకున్నారు. బాహుబలి సభలో సుమారు 500 మంది కూర్చునేలా ఇప్పటికే సిద్ధం చేశారు. వాళ్ళ పేర్లను సైతం అందుబాటులో ఉంచారు. ఇప్పటికే వాళ్ళకు పాసులు కూడా అందించారు. ఇక కేటీఆర్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరి కాసేపట్లో సభా వేదికకు రాబోతున్నారు. ఇక ఎవరైతే బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత ప్రతిపక్ష నేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఎవరైతే ఉన్నారో సో వారు 5:30 గంటలకు తన వ్యవసాయ క్షేత్రం నుంచి హెలికాప్టర్లో బయలుదేరి సభా వేదికకు చేరుకుంటారు. 6 గంటల నుంచి 6 గంటలకు సభ అంటే హెలిప్యాడ్కి చేరుకుంటారు. అక్కడ 6 నుంచి 6:45 వరకు ముఖ్య నేతలతో కొంత సమావేశమయ్యే అవకాశం కనిపిస్తుంది. ఆ తర్వాత 7 గంటలకు బాహుబలి సభా వేదికకు చేరుకుంటారు. సో తెలంగాణ ప్రజలను అలాగే కార్యకర్తలను ఉద్దేశించి సుమారు 40 నుంచి 50 నిమిషాలు మాట్లాడే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. సో ముఖ్యంగా గత కొన్ని రోజుల నుంచిగా కేవలం ఫామ్ హౌస్కే పరిమితమయ్యారు. అటు అధికార పార్టీ కూడా సో కేసీఆర్ బయటికి రావాలంటున్నారు. సో మరి ఇవాళ కేసీఆర్ బయటికి రాబోతున్నారు. సుమారు 15 నెలల తర్వాత భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నారు. సో బహిరంగ సభలో మాట్లాడబోతున్నారు. సో ఏం మాట్లాడతారు అనేటువంటిది ఒక ఆసక్తి ఇటు కార్యకర్తల్లో ఉంది, అటు పార్టీ నేతల్లో ఉంది, అలాగే ముఖ్యంగా అధికార పార్టీ నేతల్లో ఉంది. ప్రభుత్వ పెద్దలు కూడా ఈ సభా వేదికలో కేసీఆర్ ఏం మాట్లాడతారు అనేటువంటిది ఒక ఆసక్తిగా ఉన్నారు. కొంతమంది మనతో పాటు వచ్చినటువంటి ఇతర ప్రాంతాలకు సంబంధించినటువంటి కొంతమంది కార్యకర్తలు ఉన్నారు. సో వార్తలు మాట్లాడదాం. ఎట్లా జరుగుతుంది ఈరోజు మీరు సభకు వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారు, మార్గ మధ్యంలో ఏ రకంగా ఉంది, ఇక్కడ సభను చూస్తే ఏమనిపిస్తోంది, మరోసారి అధికారంలోకి పార్టీ వస్తుందని భావిస్తున్నారా? మేము మహేశం నియోజకవర్గం సబితారాయణ రెడ్డి కాన్స్టిట్యూన్సీ నుంచి వచ్చాము. మీర్పేట్ కార్పొరేషన్ ఇక్కడ ఇదంతా కూడా మా బడంపేట మీర్పేట్ కార్పొరేషన్ వాళ్ళు ఉన్నారు, ఆర్కేపురం డివిజన్. సో మేము నిజంగా కూడా ఈ యొక్క సభావేదికకి మా అధినేత కేసీఆర్ గారు ఏర్పాటు చేసినారు. నిజంగా కూడా మీరు చెప్పిన విధంగా చాలా రోజుల తర్వాత ఇది ఒక వేదిక అవుతున్నది. కాబట్టి మా అధినేత మాకేం సూచన చేస్తారనేది ఆసక్తికరంగా అందరూ కూడా కార్యకర్తలు కానీ జనాలు కానీ ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ యొక్క ప్రభుత్వ వైఫల్యం వల్లనే మా గవర్నమెంట్లో గత 10 ఏళ్ల ప్రభుత్వ పాలనలో కూడా ఏవైతే పథకాలు కొనసాగించామో ఇవన్నీ కూడా ఈరోజు కుంటుపడిన వ్యవస్థ లాగా ఉన్నది. ఇది ఒక పిచ్చోడి చేతిలో రాయిలాగా ఈ యొక్క మన రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి చేతిలోకి వెళ్ళిన తర్వాత ఏ ఒక్క రైతు కూడా సుఖ సంతోషాలతో లేడు. అదేవిధంగా రైతులను పక్కన పెడితే ఒక సాధారణమైన కుటుంబీకుడు కూడా ఎవరు కూడా సిటీ అర్బన్ రూరల్ ఏరియాకి సంబంధించి మొన్న హైడ్రా అనే ఏదైతే చేసిండో దానివల్ల నష్టపోయింది. ఒక్కరు కూడా ధనవంతులు లేరు, అందరూ పేద ప్రజలే నష్టపోయారు. మూసి పర్వహిత ప్రాంతంలో నివసించే వాళ్ళు కూటికి గతి లేక, ఉండడానికి ఇల్లు లేక, కష్టపడి పోగు చేసుకున్న డబ్బులతో ఉండి లేక ఒక గూడు నిర్మించుకుంటే అలాంటి గూడుని చెదరగొట్టిన పాపం ఈరోజు రేవంత్ రెడ్డి గారిదే. ఇది ప్రజలందరూ గమనిస్తున్నారు. త్వరలో రేవంత్ రెడ్డి గారికి బుద్ధి చెప్పడం జరుగుతూ ఉన్నది. ఇది బీఆర్ఎస్ రజతోత్సవ సభనా లేదంటే బల ప్రదర్శన సభనా ఏంటి? ప్రభుత్వంకి దీనివల్ల ఏం చెప్పబోతున్నారు? సో మరొకసారి బీఆర్ఎస్ పార్టీ ఈ సభ ద్వారా రీసౌండ్ వినిపిస్తుందా తెలంగాణలో? నిజంగా ఈరోజు చూసినట్లయితే మరి ప్రభుత్వ వైఫల్య సభని అనాలి. ఎందుకంటే బీఆర్ఎస్ రజతోత్సవ సభని మరి ఇంత పెద్దన చేస్తుంటే ప్రభుత్వం ఎంత చక్కగా వైఫల్యం జరిగిందో కళ్ళ ముందు కనిపిస్తుంది. ప్రతి ఒక్క ప్రజలు కూడా ఈరోజు మరి ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్వచ్ఛందంగా తరలి రావడం చాలా
బాగుంది. సో ఈ రజతోత్సవ పెద్ద ఎత్తున సక్సెస్ అవుతుంది అని అలా చెప్తూ, అదేవిధంగా మా కేసీఆర్ గారు ఇంకా తొందరలో రాబోతున్నారు కాబట్టి వచ్చిన ఆదేశాల మేరకు అందరం కూడా పాటిస్తామని తెలియజేస్తున్నాం. 10 సంవత్సరాల అధికారం ఇస్తే తెలంగాణకు ఒరగబెట్టింది ఏం లేదు కాబట్టి ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు బీఆర్ఎస్ పార్టీని కానీ కేసీఆర్ అని చెప్తా ఉన్నారు. ఏం ముఖం పెట్టుకొని సభ నిర్వహిస్తున్నారంటే కాంగ్రెస్ పార్టీ నేతల ఆరోపణ. ఈరోజు కాంగ్రెస్ పార్టీని సూటిగా అడుగుతూ ఉన్నాం రేవంత్ రెడ్డి గారిని. 2014 నుంచి ఈరోజు వరకు, మొన్న ముఖ్యమంత్రి 2023 దాకా కేసీఆర్ గారి పాలనలో ఏ విధంగా అభివృద్ధి జరిగిందో, ఏ విధంగా డెవలప్మెంట్ జరిగిందో, ఈరోజు తెలంగాణ ప్రజల స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయో, నీళ్లు కానీ, నిధులు కానీ, నియామకాలు కానీ, ప్రతి ఒక్కరు కూడా పుట్టిన బిడ్డ నుంచి పండు ముసలి దాకా 10 ఏళ్ల కేసీఆర్ గారి పాలనలో ఏ విధంగా వాళ్ళ బతుకులను బాగోగులు చేసుకున్న